నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మన బత్తిని కుబేర్నాథ్ మా సోదరుడు బీసీ జాతీయ లెవెల్లో సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు నిన్న ఆదోని రజక సోదరులందరూ కలిసి మా తమ్ముడిని కలవడం జరిగింది. వారి యొక్క సమస్యలు జాతీయ స్థాయిలో వాళ్ళ సంఘానికి ఉన్న సమస్యల్ని వాళ్ళు సోదరుడు కుబేర్నాథ్తో చర్చించి ఆదోనిలో వాళ్ళు మాకు ఇన్నేళ్ళ నుంచి మా రజకులకి ఒక కమ్యూనిటీ హాలు లేదని సోదరుడు కుబేర్నాథ్ గారితో డిస్కస్ చేసిన వెంటనే వాళ్ళ ఎదురుగానే పెద్ద ఆయన మీనాక్షి నాయుడు గారి ఆదేశాలను పాటించి డైరెక్ట్ ఆర్ కృష్ణయ్య గారికి చరవాణి ద్వారా ఫోన్లో మాట్లాడి వాళ్ళ అబ్బాయి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అరుణ్ కుమార్ గారితో చర్చించి ఇమ్మీడియట్గా ఆర్ కృష్ణయ్య గారి ఎంపీ ఫండ్స్ కింద ఆదోని కాన్స్టిట్యున్సీలో రజకుల కోసము 30 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి ఆదోని రజక సంఘం వాళ్ళకి ఉన్న కోరిక. ఈరోజు పెద్ద ఆయన ద్వారా మా సోదరుడు కుబేర్నాథ్ ద్వారా వాళ్ళ యొక్క ఆశయం ఫలించినందుకు ప్రత్యేకంగా నాకు ఆ రజకులంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. వాళ్ళకి దాదాపుగా 30 లక్షల రూపాయలు వాళ్ళు అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, అలాగే వాళ్ళ అబ్బాయికి ఆదోని నియోజకవర్గం తరఫున మా కుటుంబం తరఫున కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, దీనికోసం కృషి చేసిన మా సోదరుడు కుబేర్నాథ్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన బాధ్యత తీసుకున్న వారంలోనే ఇంత పెద్ద కార్యక్రమం అమలు చేసిన కుబేర్నాథ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఇలాగే బీసీ సంఘంలో పై స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కరిని, అన్ని కులాలని బీసీ సంఘంలో వాళ్ళు ఉన్న సమస్యల్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళి మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా నా తమ్ముడిని నేను ఆశీర్వదిస్తున్నా. అలాగే ఆయన దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషయంలో ముఖ్యంగా ఆదోని రజక సంఘం నాయకులందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన శాంక్షన్ చేశారు కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన రజక సంఘం కమిటీ వాళ్ళు సంబంధిత అధికారుల దగ్గర ఫాలోఅప్ చేసి ఆ ఫండ్ని మనం తెచ్చుకునేదానికి మీరు కూడా కృషి చేయాలి. మీ వెనుక ఖచ్చితంగా మీకు తొందరలో ఆ డబ్బులు వచ్చేదానికి, మీ ఫంక్షన్ హాల్ కంప్లీట్ అయ్యేదానికి నా వంతు అధికారులతో అయితేనేమి, ఇంకా ఎవరెవరు సంబంధించిన దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి మీది ఇమీడియట్గా పని స్టార్ట్ చేసేటట్లా చూస్తానని నేను కూడా మీ అందరికి మాట ఇస్తున్నా. వన్స్ అగైన్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నాకు. ఎందుకంటే అది చెప్పలేను. దీంట్లో 2 హ్యాపీగా ఉన్నాయి. ఈ రజకులకి అంత పెద్ద అమౌంట్ శాంక్షన్ చేయడం ఒకటి, అది మా తమ్ముని ద్వారా రావడం అనేది చాలా మనసుకి హ్యాపీగా ఉంది.
మీరందరూ కూడా ఇలాగే రజక సోదరులందరూ కూడా మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ మా కుటుంబం మీద చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు రజకులందరికీ రజక సోదరులందరికీ నా నమస్కారాలు. బీసీ సంఘంలో చాలా కులాలు ఉన్నాయి. ఇలాంటివి ముందుకి అనేక కులాలకు వృత్తిపరంగా కానీ మరియు అన్ని రకాలుగా చాలా ఫండ్స్ ఉన్నాయి. బీసీలందరూ కలిసికట్టుగా ఒక తాటికి వస్తే అన్ని పనులు జరుగుతాయని నా కోరిక. ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీ అధినేత బత్తిన కుబేర్ అన్న గారిని కలవడం జరిగింది. కలవడం ఎందుకంటే అన్నకి జాతీయ స్థాయిలో బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఎన్నుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషం కారణంగా అన్నకి వెళ్ళి సన్మానం చేసి మా సమస్యలు తెలియజేసినాం అన్నకు. అన్న వెంటనే స్పందిస్తూ మన జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ అండ్ రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, అలాగే ఆయన తనయుడు అరుణ్ కుమార్ బాబు గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మా సమస్యలను వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు వెంటనే స్పందిస్తూ రజకులు అక్కడ పడుతున్న ఇబ్బందికి వాళ్ళు స్పందిస్తూ వెంటనే వాళ్ళ కమ్యూనిటీ భవనానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయమని వెనకనే ఆదేశించారు. దానికి భాగంగానే అన్నను మళ్ళీ ఈరోజు అన్న పెద్దన్న మీనాక్షి అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే భూపాలన్న గారి ఆధ్వర్యంలో బత్తిన అన్న గారిని మళ్ళీ ఈరోజు సన్మానించి మళ్ళీ రాబోయే రోజుల్లో ఎప్పటికీ రజకులు మీ వెంట ఉంటామని చెప్పేసి మళ్ళీ ఈరోజు కారాఖండిగా చెప్తున్నాం. మేము కాదు, మా పిల్లలు, మా తరతరాలు కూడా అన్న వాళ్ళకి కట్టుబడి ఉంటాం, పని చేస్తామని కూడా ఈ సభముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు నగేష్, అడ్వకేట్, ఆదోని. బత్తిన కుబేరనాథ్ అన్నకి, ఆదోని పట్టణ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారికి, భూపాలన్న గారికి మా యొక్క ధన్యవాదాలు. నిన్న అన్న బత్తిన కుబేరనాథ్ అన్న ఫ్యాక్టరీకి పోవడం జరిగింది. అన్నకు జాతీయ స్థాయిలో పదవి రావడంతో మేమంతా రజకులంతా కలిసి మా కష్టాలని అన్నకి తెలియజేయడం అనేది, మా కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి ఏదన్నా తోచిన సాయం అందించాలన్నా అని చెప్తే అడిగిన వెంటనే ఆర్ కృష్ణ అన్న గారికి ఫోన్ చేసి అరుణ్ సార్తో ఫోన్ మాట్లాడి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మా ఆదోని పట్టణం తరఫున మీనాక్షి అన్న గారికి, భూపాల్ అన్న గారికి, బత్తిన కుబేరనాథ్ అన్న గారికి, ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ అన్న గారికి, అరుణ్ కుమార్ అన్న గారికి ధన్యవాదాలు. పేరు పెద్దరామన్న, ఆదోని పట్టణ మాజీ ప్రెసిడెంట్.